ఒడిశా రాష్ట్రం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్ గ్రామానికి అక్రమంగా మద్యం తెచ్చి అమ్ముతున్న ఓ వ్యక్తిని డీటీఎఫ్ సిబ్బంది మరియు కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నట్లు కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. అతని వద్ద 48 ఒడిశా మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. వీటి ధర సుమారు 9,000 ఉంటుందన్నారు. అక్రమంగా నాటుసారా గాని మద్యం తరలించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈరోజు బుధవారం సుమారు 11 గంటల సమయమున గుమ్మలక్ష్మీపురం మండలం దొడ్డుకల్లు గ్రామంలోని డిటిఎఫ్ సిఐ గారు వారి సిబ్బంది మరియు ఎస్హెచ్ఓ కురపం మరియు వారి సిబ్బంది కలిసి ఈ బెల్ షాపుల కోసం దాడులు చేయగా ఈ తోయిక్సినటువంటి వ్యక్తి వద్ద సుమారు 48 మద్యం బాటిళ్ళు, అదేవిధంగా అది ఒడిశా మద్యం బాటిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ సుమారు 9,000 రూపాయలు ఉంటుంది. ఈ మద్యం బాటిల్ అతను ఎక్కడ కొనుగోలు చేశాడు ఏమిటంటే తదుపరి దర్యాప్తు నిమిత్తం మేము నిర్వహిస్తాం. అతను అరెస్ట్ చేసాము. అతని మీద కేసు కూడా నమోదు చేసాము. అదేవిధంగా ఈ కురుపాం, జిఎం వలస మరియు గుమ్మలక్ష్మీపురం ఏరియాలో ఎవరైతే అక్రమ మద్యం షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా తదుపరి కఠిన చర్యలు తీసుకొని వారి మీద కేసులు నమోదు చేస్తాం.